మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడే బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తాడు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. ఈ డైలాగ్ గుర్తుందా? 74 మే 1న విడుదలైనటువంటి అల్లూరి సీతారామరాజు చిత్రంలోని క్లైమాక్స్ సంభాషణది. సీతారామరాజు తన రొమ్ము చూపినటువంటి ఒక డైలాగ్. 2024 సంవత్సరం మే 1వ తేదీ నాటికి ఈ సినిమా వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమా నేపథ్యం, ఈ సినిమా సృష్టించిన సంచలనం కొన్ని మీకు ఈరోజు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సీతారామరాజు చిత్రం హీరో కృష్ణకి 100వ చిత్రం. విచిత్రం ఏంటంటే సీతారామరాజు చిత్రాన్ని కెఎస్ ప్రకాశ్రావు గారు, అక్కినేని నాగేశ్వరరావుతోనూ, డిఎల్ నారాయణ గారు, శోభన్ బాబుతోనూ, ఎన్టీఆర్ పడాల రామారావు చేత ఆంధ్రశ్రీ అనేటువంటి స్క్రిప్ట్ కూడా రాయించారు. ఇలా అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నిర్మించడానికి. కానీ ఎందుకు అవేవి ముందుకు సాగలేదు. హీరో కృష్ణ అసాధ్యుడి చిత్రంలో ఒక అంతర్నాటకంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించడం జరుగుతుంది. ఆ చిత్ర దర్శకుడు వి రామచంద్రరావు. వి రామచంద్రరావు కూడా అల్లూరి సీతారామరాజు చిత్రానికి దర్శకుడు. వారిద్దరి కాంబినేషన్లో దాదాపు 8 సినిమాలు వచ్చాయి. అయితే సీతారామరాజు చిత్రాన్ని పూర్తిగా రామచంద్రరావు గారు కంప్లీట్ చేయలేకపోయారు. ఆయన అనారోగ్యం పాలయ్యారు. తర్వాత ఆయన శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన కృష్ణ గారి దగ్గర నుంచి మాట తీసుకున్నట్ట, ఈ స్క్రిప్ట్ని బాగా అర్థం చేసుకున్న వారు మీరు, నేను లేకపోతే మీరే ఈ సినిమాని దర్శకత్వం చేయాలి, వేరే వాళ్ళకి అప్పగించకండి అని చెప్పి మాట తీసుకున్నారు. ఒక యాక్షన్ సీక్వెన్సెస్ కోసం కృష్ణ గారు కేఎస్ఆర్ దాస్ గారిని షూటింగ్ స్థానానికి రప్పించి సహాయం తీసుకున్నారు. ఇక కృష్ణ గారికి బహుశా ఎందుకు ఈ సినిమా తీయాలి అనిపించిందంటే కారణం బహుశా అగ్గిరాముడి చిత్రంలో ఎన్టీఆర్ 54లో వచ్చిన సినిమా. ఎన్టీఆర్ సీతారామరాజు గెటప్లో కనిపిస్తారు. కృష్ణ గారు ఆ సినిమా 11వ ఏట చూసినప్పుడే సినీ నటునైతే సీతారామరాజు తీయాల్సిందే అని అనుకున్నారని చెప్తారు. ఇక సీతారామరాజు ప్రత్యేకత ఏమిటి అంటే, సీతారామరాజు చిత్రం అప్పటికే దేవుడు చేసిన మనుషులు 73లో వచ్చింది, సెప్టెంబర్లో. ఆ సినిమా హిట్ అయింది బాగా. ఎన్టీఆర్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన సినిమా. ఆ వెంటనే డిసెంబర్లో, ఐ థింక్ సెప్టెంబర్లోనే ఈ సినిమాని అనౌన్స్ చేసి డిసెంబర్లో విశాఖపట్నం చింతపల్లి ఫారెస్ట్ ఏరియాలో చిత్రాన్ని తీయడానికి ఏర్పాట్లు మొదలు పెట్టుకున్నారు. డిసెంబర్ 12 నుంచి 20 మధ్య ఈ ఏర్పాట్లని పూర్తి చేసుకున్నారు. అంతకన్నా ముందర నాగిరెడ్డి గారు చెప్పారట, వాహిని స్టూడియోలో 4th ఫ్లోర్లోనే పాతాళ భైరవి షూటింగ్ చేశారు, మీరు ఆ 4th ఫ్లోర్లోనే మీ షూటింగ్ మొదలు పెట్టని సలహా ఇచ్చారట. అందుకనే ఇందులో అమ్మవారి మీద చిత్రీకరించిన ఒక పాట ఉంది. పెద్ద అమ్మవారి విగ్రహం మనకు కనిపిస్తుంది ఒక గుహలో. ఆ సెట్టు వాహినిలో 4th ఫ్లోర్లో ఎక్కడైతే పాతాళ భైరవి అదే అమ్మవారి ఒక విగ్రహం దగ్గర షూటింగ్ జరుగుతుందో అదే షూటింగ్ మళ్ళీ వాహిని స్టూడియోలో జరిగిందని చెప్తారు. ఈ సినిమాలో అతిరథ మహారాజులందరూ నటించారు. ఈ చిత్రం కోసం చింతపల్లి ఫారెస్ట్లో దాదాపు 40 రోజులు షూటింగ్ చేశారు. చిన్న మినీ పద్మాలయ కాలనీ పేరుతోటి అక్కడ కాటేజెస్ అవి నిర్మించారు. ఒక అవుట్డోర్ పూర్తి స్థాయిలో చిత్రీకరణ జరుపుకున్న చిత్రంగా దీన్ని భావించవచ్చేమో. అన్ని ఏర్పాట్లు అందరికీ చేశారు. కృష్ణ గారి సోదరులు హనుమంతరావు, అలాగే ఆదిశేషగరరావు, వాళ్ళు నిర్మాతలు కాబట్టి. ప్రధానమైనటువంటి భాగం అంటే
దర్శకుడు కాకుండా త్రిపురనేని మహారథి గారు ఈ సినిమా రచయిత. డిఎల్ నారాయణ గారు తను తీద్దాం అనుకుని తీయలేకపోయిన దేవదాస్ స్క్రిప్ట్ని శంకర్ సత్యనారాయణ గారు రాశారట. ఆ స్క్రిప్ట్ కృష్ణ గారికి ఇచ్చేస్తారు, నేను ఎట్లాగో తీయలేకపోతున్నాను, మీరు ఈ స్క్రిప్ట్ని వాడుకోవచ్చు అని చెప్పి. సరే, మహారథి గారు అందులోంచి ఏదో ఒక సీన్ మాత్రమే తీసుకున్నారట. ఆయన పరిశోధన చేశారు. అలాగే సీతారామరాజు గెటప్ ఎలా ఉండేది ఇవన్నీ కొంత రీసెర్చ్ చేశారు. మహారథి గారు ఏ రోజు డైలాగులు ఆ రోజు పొద్దున్నే ఆయన స్నానం చేసి, డిసెంబర్ అంటే చింతపల్లి ఏజెన్సీ ఏరియాలో బాగా చలి ముమ్మరంగా ఉండేటువంటి కాలం. ఆ చలికాలంలో చన్నీళ్ళు స్నానం చేసి ఒంటి మీద ఓలో ఒక పంచ గావంచ కప్పుకుని ఆయన ఎక్కడో దూరంగా అడవిలోకి వెళ్ళి ధ్యానం చేసుకుని అక్కడ డైలాగులు రాసి పట్టుకొచ్చేవారు. చివరి క్లైమాక్స్ డైలాగులు రాసినప్పుడు ఇలాగే ఏ రోజుకి ఆ రోజు ఆయన వెళ్ళి రాసి తీసుకొస్తుండేవాట. ఆ రోజు నన్ను సీతారామరాజు ఆహ్వానించాడయ్యా అని చెప్పి కృష్ణ గారికి మిగిలిన వాళ్ళకి చెప్పాడు. సో డైలాగులు ఒక ఎత్తు సినిమాలో. తర్వాత ఆదినారాయణ సంగీతం, పాటలు గుర్తుంది కదా, తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, ఈ పాట శ్రీశ్రీ రాశారు. కృష్ణ గారు ఆయన ఘంటసాల పాడాలని ఆయన కోరిక. ఘంటసాల అనారోగ్యంగా ఉన్నా కూడా ఈ పాట కృష్ణ గారి కోసం పాడారు. ఎందుకంటే 74లోనే ఘంటసాల కాలం చేశారు. జస్ట్ అప్పుడే పాడారు ఆ పాట. ఆ పాటకే మొదటిసారి తెలుగు పాటకు జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది ఉత్తమ గీతంగా. దీంట్లో 2 పాటలు ఆడుతూ రాశారు. మనకి టైటిల్స్ మీద రగిలింది విప్లవాగ్ని ఈ రోజు, అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు అనే పాట గుర్తుంది కదా, చాలా రోమాంచితంగా పాడారు బాలసుబ్రహ్మణ్యం. దాన్ని ఆడుతూ రాశారు. వీరుడు మరణించడు విప్లవం మరణించదు అనేటువంటి చివరి పాట కూడా ఆయన రాశారు. మరో అద్భుతమైన పాట నారాయణ రెడ్డి గారు రాశారు. వస్తాడు నారాజు ఈరోజు అనేటువంటి పాట అద్భుతమైన చిత్రీకరణతో కూడినటువంటిది. కొసరాజు గారు 2 జానపద గీతాలు రాశారు. ఒక పాట ఆదినారాయణ గారు రాశారు. ఇందులో మెర్రీ క్రిస్మస్ పాట ఉంటుంది, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ అని. ఆ పాటని ఆదినారాయణ గారు రాశారు. ఆదినారాయణ గారు సంగీతం గుర్తుంటుందా? ఈ సినిమా చాలా గమ్మత్తైన ఇన్స్ట్రుమెంట్స్ వాడారేమో అనిపిస్తుంది. ఎందుకనో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ సంగీతాన్ని రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ రిలీజ్ చేయకపోతే చేస్తే బాగుండేది అనిపిస్తుంది. అలాగే తెలుగులో పూర్తి స్థాయిలో సినిమా స్కోప్లో నిర్మించిన చిత్రం అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు చిత్ర నిర్మాణంలో చాలా అవంతరాలు కృష్ణ గారు ఎదుర్కొన్నారు. ఈ అవంతరాలు వచ్చినప్పుడల్లా ఏమిటి ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడల్లా ఆయన సోదరులు ఆయనకి ధైర్యం చెప్పేవారు, ఇవన్నీ మామూలే, నువ్వేమి ఆలోచించకని. ఇంకో విషయం చెప్తారు ఏమిటంటే, సరే కాస్టింగ్ చూడండి మీరు, అందులో వేసినటువంటి అందరూ ఇంగ్లీష్ వాళ్ళుగా వేసిన వాళ్ళంతా తెలుగు వాళ్ళు, అంటే భారతీయ నటులే. రూతర్పట్టుగా జగ్గయ్య గారి కంచుకంఠం మనం వింటాం. అలాగే జగ్గయ్య గారు ఈ రూతర్ఫర్డ్ పాత్ర ఎలా మీరు రాస్తారు అని మహారాజ్ గారు చెప్తూ, ఆయన స్పెషల్ కమిషనర్, అతను స్వామి భక్తి పరాయణుడు, అంటే తను పనిచేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడే, కానీ సీతారామరాజు అంటే ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి, దీన్ని మీరు సమన్వయం చేస్తూ రాయాలి ఈ క్యారెక్టర్ని అని చెప్పి అంటారు. అందులో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట, we kill to rule, not rule to kill అని ఒక మాట ఉంటుంది. దాంట్లో మేజర్ గుడాలతో చెప్పే మాట. మేజర్ గుడాల త్యాగరాజు, అలాగే 2 కీలక పాత్రలు గంటంధర మల్లుధర, గుమ్మడి గారు ప్రభాకర్ రెడ్డి గారు వేశారు. 2 అన్నదమ్ములు, అగ్గిరాజుగా బాలయ్య గారు వేశారు. ఇంకా చాలామంది, రావుగోపాలరావు గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు కాకుండా చిన్న చిన్న పాత్రల్లో రాజబాబు, మంజుల, జయంతి, వీళ్ళందరూ కూడా, రాజనాల, వీళ్ళందరూ మనకు కనిపిస్తారు. మొత్తం తెలుగు సినిమాలో ఉన్నట్టు అతిరథ మహారాజులందరూ కూడా
ఈ సినిమాలో కనిపిస్తారు. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. 1958లో ఆలుమగల్ చిత్రంలో జగ్గయ్య గారు కూడా సీతారామరాజు గెటప్లో కనిపిస్తారు. ఇలా అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని చాలామంది తీద్దామనుకుని తీయలేకపోయినా హీరో కృష్ణ మాత్రం తీసి, అంటే ఒక గొప్ప చారిత్రక పురుషుడి నేపథ్యాన్ని ఒక బయోపిక్గా తీసి తెలుగువారి గుండెల్లో మరొకసారి సీతారామరాజు పాత్రని ప్రతిష్ఠించారు అని చెప్పి అనిపిస్తుంది. 50 ఏళ్ళు అయిపోయిన ఆ సినిమా చూడండి, ఇప్పటికీ చాలా నిత్యనూతనంగా ఉంటుంది. ఎన్టీఆర్ గారు కూడా ఈ సినిమా తీసే ముందు ఆయన ఎందుకో స్క్రిప్ట్ రాయించినా కూడా ఇది కమర్షియల్గా వయబుల్లా, అంటే కమర్షియల్గా కావాల్సినటువంటి హంగులు ఈ సినిమాకు, ఈ కథకు ఉన్నాయా అనేటువంటి ఒక చిన్న సంశయం ఆయన ఉండేదిట. కృష్ణను కూడా ఆయన పిలిచి హెచ్చరించారట, నీకు కావాలంటే కురుక్షేత్రం లాంటి సినిమా మన ఇద్దరం కలిసి చేద్దాం. ఎందుకంటే అంతకుముందే దేవుడు చేసిన మనుషులు వాడిద్దరు కలిసి చేశారు, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇది తీసి అంతగా మెప్పించగలుగుతావో లేదో అన్న సంశయాన్ని వ్యక్తం చేస్తే కృష్ణ గారు మాత్రం మీరు తీస్తే నేను తీయను, మీరు తీయకపోతే నేను తీస్తాను అనేటువంటి సమాధానం చెప్పి దాన్ని తీసేశారు. ఓ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ పరచూరు బ్రదర్స్ తోటి ఈ సినిమా స్క్రిప్ట్ రాయించాలి అనుకున్నప్పుడు ఒకసారి వాళ్ళు, మీరు అన్నగారు ఈ సినిమాని మీరు చూస్తే బాగుంటుందని చెప్పినప్పుడు ఆయన మళ్ళీ ప్రత్యేకంగా చూశారు. అప్పుడు కృష్ణను పిలిచి అభినందించారట, బ్రదర్ మీరు అద్భుతంగా తీశారు, ఇంకా ఈ సినిమాని మళ్ళీ తీయాల్సిన పని లేదు అని చెప్పాను. అలా అల్లూరి సీతారామరాజు 1974 మే 1 విడుదలైంది. నాకున్న జ్ఞాపకం చెప్తాను. అప్పుడు నేను 9th క్లాస్లో ఉన్నాను. బందర్లో లక్ష్మీ టాకీస్ అని అప్పుడే ఆ థియేటర్ వచ్చి ఒక 5-6 నెలలు అయినట్టుంది. ఆ థియేటర్లో నేను మా కజిన్ బాలు అని ఉన్నాడు, ఇద్దరం కలిసి చూసాం. ఆ సినిమా చూడడం వచ్చిన అగ్గిపెట్టి దొరికింది, దాంట్లో ఒక 50 రూపాయల నోటు. అలా అల్లూరి సీతారామరాజు చిత్రం చూసినందుకు ఒక 50 రూపాయలు నాకు ఆ రోజు దొరికాయి. అందుకని ఒక తీపి జ్ఞాపకంగా నిలిచిపోయింది అల్లూరి సీతారామరాజు చిత్రం. ఈ సినిమా సంబంధించి చక్రపాణి గారు మాట అన్నట్ట, ఈ సినిమాలో నటించావు, సినిమా అద్భుతంగా తీసావు, రాబోయే 1 సంవత్సరం పాటు నీకు అన్ని గడ్డకాలమైనయ్యా, నీ సినిమాలు అంతగా ఆడవని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజలు అంతగా సీతారామరాజు పాత్రలో హీరో కృష్ణని ఓన్ చేసుకుంటారు, మిగిలిన పాత్రలో చూడడానికి ఇష్టపడరు అని ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మళ్ళీ ఆయన 76 సంక్రాంతికి పాడి పంటలు సినిమాతో హీరో కృష్ణ గారు మళ్ళీ హిట్ కొట్టారు. అంటే 74 మే 1 వచ్చినటువంటి సీతారామరాజు తర్వాత. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ సినిమా సందర్భంలోనే, రిలీజ్ అయిన సందర్భంలోనే ఎప్పుడు ఆయన దేవదాసు సినిమా ప్రకటించేశారు, తీసేశారు. 74 నవంబర్ చివరిలో దేవదాసు చిత్రాన్ని రిలీజ్ చేశారు. సో అల్లూరి సీతారామరాజు చిత్రం వెనక, చిత్రం నేపథ్యం వెనక, నిర్మాణం వెనక చాలా విశేషాలు ఉన్నాయి. యూట్యూబ్లో అందుబాటులో ఉంది. ఈ తరం వారు తప్పకుండా చూడాల్సిన సినిమా అల్లూరి సీతారామరాజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.